జాగ్రత్త పడండి, అలర్ట్గా ఉండండి. రానున్న ఎన్నికల్లో అంటే ఎన్నికలు ఇప్పుడు ఎట్లా తయారైపోయినాయి అంటే వాస్తవం కూడా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ కొంత భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, ఓట్లు వేయించుకుంటున్నారు. కొంత మతం పేరు మీద కొంత ఓటు వీళ్ళ గెలిపించుకొని ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవమే, నిజమే. కాబట్టి కొన్ని నెలలుగా సంవత్సరం 2 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు పదే పదే ఇది ఏనాటికైనా ఎప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు, ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా తెచ్చుకునే ప్రతి ఓటరి హక్కులను బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది. జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంట్ నుంచి గల్లీ వరకు వారు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నదే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పెడుతుంది. ఇంకొకటి బీజేపీ అధికారం రాకముందు 54 లక్షల కోట్ల అప్పు ఈ దేశానికి ఉండే. బీజేపీ వచ్చాక దాదాపు ఇప్పుడు 140 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు మనము 67 స్వతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలు పాలనలో మన దేశం యొక్క అప్పు కేవలం 54 లక్షలు. ఈ 11 సంవత్సరాలలో ఈ దేశం యొక్క అప్పు 147 లక్షల కోట్లు దాకా అప్పు ఈరోజు మనకుంది. ఇది కూడా దేశ ప్రజలు గమనించాలన్నది నేను ఈ సందర్భంగా చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి అంటే ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఓట్ల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా వాళ్ళు జీవిస్తలేరు. వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబము దేశ ప్రజలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనలోనే రాహుల్ గాంధీ గారి యొక్క తాపత్రయం అంతా కూడా మనం చాలా సందర్భాల్లో మీడియా ముందు కాదు అందరికి తెలిసిన విషయం అయినా పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అనేక సందర్భాల్లో